అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపించే వర్క్స్ వచ్చేసి థరో ఫార్మేషన్, అలాగే ట్రాక్ రెన్యువల్ పనులు కూడా చేస్తారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా ఏళ్ళుగా ట్రైన్స్ ఎక్కువ రన్ అవ్వడం వల్ల ఈ ట్రాక్స్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ని మనకి బల్లాస్ట్ తీసుకుంటుంది. బల్లాస్ట్ అంటే ఇక్కడ కనిపించే స్టోన్స్. సో అవి ఆ వైబ్రేషన్స్కి క్రష్ అవ్వడం, చిన్న చిన్న స్టోన్స్గా మారడం లేదా డస్ట్ కింద మారిపోతాయి. అవి ఎక్కువైతే దాని ఎఫెక్ట్ కింద ఉన్న ల్యాండ్ మీద కూడా ఉంటుంది. ఈ వైబ్రేషన్స్ ఒకటే రీజన్ కాదు, దాంతోపాటు మనకి వెదర్ పరంగా రెయిన్స్ ఎక్కువ పడినప్పుడు ఈ ల్యాండ్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు ట్రైన్ హయ్యర్ స్పీడ్స్ వెళ్ళలేదు, ప్లస్ సేఫ్టీ పరంగా కూడా మంచిది కాదు. ఇలాంటప్పుడు మళ్ళీ ఫ్రమ్ బేస్ నుంచి మళ్ళీ పనులు చేస్తారు. ల్యాండ్ లెవెలింగ్ అనేది మళ్ళీ తరోగా చేసి పర్ఫెక్ట్గా మనకి లెవెల్ చేశాక మళ్ళీ బల్లాస్ట్ వేసి ఒరిజినల్ ఫామ్లోకి తీసుకొస్తారు. ప్రజెంట్ ఈ వర్క్స్ అనేవి మదిరా నుండి ఏరుపాలెం సెక్షన్లో జరుగుతుంది. పార్ట్ ఆఫ్ విజయవాడ ఖమ్మం సెక్షన్. ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేయాలి కాబట్టి లాంగ్ వెల్డెడ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తారు. వాటి ప్లేస్లో షార్ట్ రైల్స్ లేదా టెంపరీ రైల్స్ ఉంటాయి కదా, వాటిని అమర్చి మనకి మెషిన్స్ ద్వారా దాన్ని ట్రాక్ని సెట్ కింద డివైడ్ చేసి తీసేస్తారు. మీకు స్టార్టింగ్లో కనిపించింది కదా కొన్ని ట్రాక్ సెట్లు, అలా మనకి ల్యాండ్ లెవెలింగ్ చేశాక మళ్ళీ ఈ సెట్లని అమరుస్తారు. అవన్నీ అమర్చాక మళ్ళీ షార్ట్ రైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి లాంగ్ వెల్డెడ్ రైల్స్తో రీప్లేస్ చేస్తారు.